మన మన కంట్రీ కాదు, హ్మ్. ఫారిన్‌లో, హ్మ్. యూఎస్‌లో హ్మ్. చాలా కాలం క్రిందట హ్మ్. ఒక ఫ్యామిలీ ఉంటది. హ్మ్. అప్పుడు ఒక అమ్మ, నాన్న, హ్మ్. వాళ్ళకి ఒక బాబు, పాప ఉంటారు. హ్మ్. అప్పుడు పిల్లలు చిన్నగున్నప్పుడే వాళ్ళ డ్యాడీ చనిపోతారు. హ్మ్. ఏమో బాగా లేకుండా వచ్చి హ్మ్. చనిపోతాడు. అయితే ఆమె బాగా ప్రేయర్‌ఫుల్‌గా ఉంటది. పిల్లల్ని బాగా ప్రేయర్‌లో ఫ్యామిలీ ప్రేయరు హ్మ్. పిల్లల చేత బాగా భయం భక్తులుగా అట్లా పెంచుతా ఉంటది. హ్మ్. అయితే వాళ్ళు చాలా పేదోళ్ళు. అప్పుడు వాళ్ళకి అన్నంకి కూడా సరిగ్గా సరిపోదు. హ్మ్. అప్పుడు పేదోళ్ళు ఉంటారు. అయితే వాళ్ళకి ఒక టెంట్ లాంటిది అంతే, ఇల్లు లేదు. హ్మ్. క్రిస్మస్ దగ్గర వస్తా ఉంది. హ్మ్. వస్తా ఉంటే పిల్లోడు 10 ఇయర్స్ ఉంటాయి. హ్మ్. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, మమ్మీ వాళ్ళందరూ మంచిగా కేక్స్, బిస్కెట్స్, నాన్ వెజ్ అన్నీ చేసుకుంటారు. కానీ వీళ్ళకి ఏముండదు. అప్పుడు వాడు ఫ్లవర్ బిస్కెట్స్ చెయ్యి మమ్మీ క్రిస్మస్‌కి అంటాడు. హ్మ్. దానికి కూడా డబ్బులు లేవనమాట. హ్మ్. అయ్యో! పిల్లలకి అది కూడా చేయలేకపోయానే అని దిగులుగా అనుకుంటది. అయితే ప్రేయర్ చేసుకుంటది. మనం ఏం అడిగినా కూడా యేసయ్య ఇస్తాడు. అయితే మనం నమ్మాలి అని చెప్పిందనమాట ఆమె. హ్మ్. కొత్త బట్టలు, షూసు, బిస్కెట్సు అయన్నీ రాసి పోస్ట్ ఆఫీస్‌కి పోతాడు. అయితే ఎత్తులో ఉంటది పోస్ట్ బాక్స్. ఎగురెగురుతా ఉన్నాడు అందల. హ్మ్. ఒకాయన రిచ్ మ్యాన్ ఫిలాంథ్రపిస్ట్ ఆ దారిన వాకింగ్‌కి పోతుంటాడు. హ్మ్. పోయి పాపం వాడు ఆ లెటర్ అందలేదు వేయడానికి, ఇటియ్యయ్యా నేనేస్తానని తీసుకుంటాడు. హ్మ్.